RW4 న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం వీరభద్రం అడవుల్లోకి చెలిమిల అడవి ప్రాంతంలో మరొకసారి పేలింది మావోయిస్టుల ప్రెషర్ బాంబ్. వంట చెరుకు కోసం వెళ్లిన అంకన్నగూడెం వాసులు కురసం ఎడమయ్య, సోడి నరసింహారావు, బొగ్గుల నవీన్లు అడవిలో వంట చెరుకు సేకరిస్తూ బొగ్గులు నవీన్ క్లైమేర్ మ్యాన్ పై కాలు వేయడంతో పేలి అక్కడికక్కడే పడిపోయాడు. దీంతో మిగిలిన ఇద్దరు వెంకటాపురం పోలీసులకు సమాచారం అందించడంతో గాయపడిన నవీన్ కు చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిన్న ఏం జరిగింది సార్? ఏం జరిగింది? అదే మామూలుగా ఏం జరిగింది? ఎట్లా జరిగింది? ఎక్కడ అదే ఎక్కడ వీరభద్ర అంటే ఏ పని మీద పోయింది మీరు? అక్కడ నుంచి ఎవరు తీసుకొచ్చారు? ఎంతమంది వెళ్ళారు? ముగ్గురు కలిగిందా? ఒక్కనే వేసా కాను. నవీన్ ఇంటి పేరు బొగ్గుల. కోసం నిన్న సాయంత్రం వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ వంట చేసుకున్నాం, తిన్నాం, బొంగు సగం ధరిద్దాం. ఇవాళ కూడా వంట చేసుకున్నాం. మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాను గుట్ట సగం దిగాము. గుట్ట సన్నదారి దిగొస్తాను. మేము ముందు దిగినాం. మాకు ఆయన కొద్దిగా 10 అడుగుల దూరం ఆయన వెంటబడ్డాడు. బాంబు బ్లాస్టింగ్ అయింది. పెద్ద సపోర్ట్ తోటి వెనక తిరిగి చూస్తారంటే మనిషి లేదు. తర్వాత పిలుస్తారంటే ఉరికి పోయి లేపాను. లేపి ఇక దుప్పటితోటి దడ్డి కట్టి మోసుకొని తీసుకొచ్చాం. ఏం పేరు? బొగ్గుల నవీన్. ఇంకిద్దరు పేరు? కురసం చిన్నమయ్య, సోడి నరసింహారావు. ఎవరు? అంకనగూడెం. ఎక్కడ ఉంటుంది? సల్మల పోయే దాడి.